హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో ఆగండి ప్లీజ్, లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. అన్నెసరీ టాపిక్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చి మీ టైం వేస్ట్ చేయను. సో ఇంకా ప్లీజ్ ఆలస్యం చేయకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లలకి ఇయర్ రింగ్స్ కుట్టడం గురించి అండి. తమ్నైల్లో చూసే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కుట్టాలి, ఏ ఏజ్లో కుట్టాలి, అండ్ దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, అండ్ మోర్ ఓవర్ మా సెలబ్రేషన్స్. సో ఈ 4 కాన్సెప్ట్ నేను మీకు ముందుకి తీసుకొచ్చాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మాకు మోటివేషన్గా ఉండడానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకు కుట్టించాలా అబ్బాయిలకు కుట్టించాలా అంటే మాత్రం ఇద్దరికి కుట్టించవచ్చండి. మనం గర్ల్స్కి అయితేనేమో పర్మనెంట్గా ఉంచుతాం కదా. సో బాయ్స్కి అయితే మీరు టెంపరీగా ఉంచేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పనివాడైతే కనుక కుట్టించినప్పుడు బ్లడ్ రాదండి. ఎందుకంటే ఆ నర్వ్కి మనకి బ్లడ్ వచ్చే స్కిన్ కాదు అక్కడ మాత్రం, అండ్ ఇక్కడ ఎందుకంటే బ్లడ్ రాదు, అక్కడ నర్వ్స్ అనేవి మాత్రమే ఉంటాయి, మనకి బ్లడ్ రావు కాబట్టి రాదండి. అండ్ మోర్ ఓవర్ ఆ నర్వ్ని మనము వేగస్ నర్వ్ అని అంటాము. సో వేగస్ నర్వ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే అది మన బాడీలో ఉన్న 72,000 నర్వ్స్ని కనెక్షన్గా ఉంచుతుంది. సో ఎప్పుడైనా సరే మనం సన్లైట్కి ఇలా పెట్టి చూసినప్పుడు అక్కడ ఆ నరం కనిపిస్తుందండి. అక్కడ మీరు పాయింట్ చేసుకొని వెళ్ళి కుట్టించమని చెప్పండి. ఇప్పుడైతే గన్ షాట్స్ కూడా వస్తున్నాయి, మీ ఇష్టం, ఎలా కుట్టించినా పర్లేదు, బట్ కొన్ని రోజులైనా ఉంచేలా చేయండి. మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే సరే మనం కుట్టిస్తామో ఆ నర్వ్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ వేగస్ నర్వ్ వల్ల మన అన్ని కనెక్షన్ ఉంది కాబట్టి యాక్టివేట్ అవుతుంది. మోర్ ఓవర్ మన బ్రెయిన్ కొంచెం షార్ప్గా వర్క్ చేస్తుంది అని సైంటిఫిక్గా కూడా ఈ మధ్య ప్రూవ్ చేశారు. కానీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఏన్షియంట్ డేస్ నుంచే అది మీరు చెయ్యమని చెప్తూనే ఉన్నారు. బట్ మనం ఏంటంటే రీజన్ తెలిస్తేనే డెఫినెట్గా పాటించడానికి స్కోప్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాం కదండి. సో ఇప్పుడైతే ఫారిన్ కంట్రీస్లో అందరికీ తెలిసిపోయిందంట, కాబట్టి దీనివల్ల ప్రూవ్ చేశారు సైంటిఫిక్గా మంచిదని, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అండ్ మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. ఆ నర్వ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు సరిగ్గా చదవకపోతే మన టీచర్స్ ఏం చేసేవాళ్ళండి, గుంజీలు వేయించేవాళ్ళు, లేదు అంటే చెవులు పట్టుకొని పిండేవాళ్ళు కదా. సో ఆ రీజన్ కూడా ఇదే అనమాట. ఇక్కడ నర్వ్ యాక్టివేట్ అవుద్ది కాబట్టి చదివింది బ్రెయిన్కి గుర్తుండాలని, సో బ్రెయిన్ షార్ప్గా అవ్వాలని అలా చేసేవాళ్ళు అనమాట. అలాగే మనం దేవుళ్ళల్లో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయాలలో గుంజీళ్ళు తీస్తే మంచిది అంటారు. అలా మంచి జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే తెలియని వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది కదండి. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా 1 year 3 years పిల్లలకి కుట్టించాలి. అండ్ మా సెలబ్రేషన్స్ వచ్చేసి ఇంకా ఆలస్యం చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు కుట్టించేటప్పుడు తెలియక కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు కదా. సో మ్యాక్సిమం నాగమ్మ తల్లికి ప్రిఫర్ చేసే కుట్టిస్తారు. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఇప్పుడు చెవులలోంచి చీము కారణం కానివ్వండి, ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎరాడికేట్ చేయడానికి మనం అమ్మవారిని ప్రార్థిస్తాము. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఎవరి ఒళ్ళో కూర్చోబెట్టాలి అనే డౌట్ కూడా ఉంటుంది. సో అమ్మాయిలు అయితే అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టినా పర్లేదు, కానీ మర్చిపోకండి అబ్బాయిలు మాత్రం కుట్టించడం ఎట్ ద సేమ్ టైం తీసేయడం రెండూ కూడా ఫాదర్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాత్రమే చేయాలండి. అది చాగంటి గారు కూడా చెప్పారు, మీరు ఒకసారి చూడండి. దాని వెనుక మీకు చాలా రీజన్స్ ఉంటాయంట. అండ్ మర్చిపోవద్దు, పేరెంట్స్ ఫాదర్ ఒళ్ళో మాత్రమే కూర్చొని అతని మాత్రమే రైట్ ఉందంట అండి తీయడానికి, అట్ ద సేమ్ టైం కుట్టించడానికి. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు కూడా లక్కీగా ఆ సారే కూర్చోబెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ కూర్చోబెట్టబోయారు, కానీ ఎందుకో తెలీదు సడన్గా వాడు ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తా అని చెప్పి గోల్ చేయగానే వాళ్ళ డాడీ దగ్గర కూర్చోవడం జరిగింది. సో ఇంకా మా సెలబ్రేషన్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఇప్పటివరకు చూసినందుకు. మర్చిపోకుండా లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అయితే పాప సెలబ్రేషన్స్ వచ్చేసి ఇక్కడ పెరగంచి పూలకి వెళ్ళే దారిలో అండి లక్ష్మీ తిరుపతం తల్లి చాలా పవర్ఫుల్ అండి. అది అక్కడ చూపిస్తున్న కదా ఒక ఆమె ఉంటుందన్నమాట. సో ఆమె ఏంటంటే ఆమె కల్లోకి వచ్చిందనమాట. మీరు పెనగంచి పూల వరకు వెళ్ళక్కర్లేదు, నేనే మీకు కనిపిస్తా, పాముల రూపంలో అటు ఇటు నడుస్తూ ఉంటా, ఆ ప్లేస్లో మీరు నాకు గుడి కట్టండి అని చెప్పారండి.
సో ఆ రోజు ఇంకా పెనగంచిపూల్ వరకు వెళ్ళకుండా అక్కడే చేసామన్నమాట. నాగమ్మ పంచమి రోజు, నాగుల పంచమి రోజు చాలామంది వచ్చారండి అక్కడికి కుట్టించుకోవడానికి. సో క్రౌడ్ వల్ల ఏమో కానీ ఫస్ట్ బాబు అయితే ఇచ్చాడు, బట్ పాప మాత్రం అస్సలు ఏడవలేదు. అండ్ మోర్ ఓవర్ అమ్మాయిలు కొంచెం నర్వస్గా ఉంటారు కదండి, సో తను భయపడిందనమాట. సో భయపడి మరి ఏడుస్తే ఏమన్నా అనుకుంటారేమో కుట్టించిన వాళ్ళు అని కూడా అనుకొని, సో తను మాత్రం అసలు ఏడవలేదు. బట్ అబ్బాయిలు అయితే అలా కాదు కదా, సో ఏడ్చారనమాట. కానీ మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టాలి అనే సెంటిమెంట్ కదండి, కాబట్టి ఫాదర్ ఆర్ మదర్ ఆర్ మేనమామ అనమాట. సో చూడండి మేనమామ ఒళ్ళో కూర్చుందనమాట. డాడీ ఏమో షార్ప్ చేసావా లేదంటే బాగా పెయిన్ వస్తాయని చెప్పి 2-3 టైమ్స్ అడిగారు. సో చూపించారనమాట, చాలా షార్పే చేశారు. అసలు ఫస్ట్ ముందే బాబు నేను కుట్టించుకుంటా అని చెప్పి వచ్చి దాని పక్కన కూర్చుంటున్నాడు పాప పక్కన. సో తనకైతే చెవులు కుట్టినట్టు కూడా తెలియలేదు, కొంచెం నొప్పి వచ్చింది. చాలాసేపటి వరకు ఎవరితో మాట్లాడలే, కోపం వచ్చి పాయింట్ మార్క్ చేయమని మనకే చెప్పారనమాట. చేసాము. సో చూడండి ఇప్పుడు తనకి అంటే యాక్చువల్గా 2 మార్క్స్ చేశాను నేనే ఫస్ట్ తెలియక అనమాట, కాబట్టి ఇంకా ఆయన కరెక్ట్ పాయింట్ పెట్టమంటున్నారు. సో చూడండి పెట్టా అనమాట. అమ్మాయి కదండి జాగ్రత్తగా చూడాలి, అబ్బాయిల కంటే టెంపరీయే కాబట్టి ఏం కాదు. సో చూడండి ఇంకా కూర్చున్న తర్వాత చేతులు బిగపట్టుకొని ఎవరితో మాట్లాడలే, ఏడుపంతా దాచుకుంది. ఆయన ఏమన్నా అంటాడేమో అనుకుందో ఏమో మరి, పాపం చూడండి బాధగా ఉంది కానీ చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు తన పెయిన్ని. అండ్ బయటకు వచ్చాకైతే చాలాసేపు మాతోటి మాట్లాడలేదు. సో ఇదైతే లక్ష్మీ తీర్థం తల్లి దగ్గర జరిగిందండి. బాబుది మాత్రం నాగమ్మ తల్లి దగ్గరే, అంటే గంగమ్మ తల్లి నాగమ్మ తల్లి జాయింటే ఉంటారు. సో అత్తగారు అక్కడ మొక్కుకుంది కాబట్టి అక్కడ జరిగింది. చూస్తున్నారు కదండి మా సెలబ్రేషన్స్. బాబుకి పాపకి 3 years గ్యాప్ అనమాట. సో ఇంకా 3rd yearలో పాపకి కుట్టించాం. మళ్ళీ వాడికి ఫస్ట్ ఇయర్లో కుదరలేదండి, కాబట్టి నేను ఇంకా ఏం చేసామంటే 3rd yearలో కుట్టించాము బాబుకి కూడా, ఇంకా స్కూల్కి వెళ్ళే మూమెంట్లో అనమాట. చూడండి కూర్చున్నప్పుడు ఏమనిపించలే కానీ తర్వాత కొంచెం తిప్పుతుంటారు కదా, సెకండ్ది కూడా కుడుతున్నారు. తనకు మాత్రం పాప ఏమీ అనలేదండి, చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎంతో భయపడ్డాం. వీళ్ళ డాడీ అయితే చాలా భయపడ్డాడు, ఏమన్నా ఏడుస్తుందో ఏమో, మళ్ళీ కొంతమందికి ఫీవర్స్ కూడా వస్తాయి అది ఇది అంటారని. కానీ స్టడ్స్ అయితే ప్రాబ్లం ఉండదు, ఇలాంటి ఇయర్ రింగ్స్ కదా. పనుకున్నప్పుడు మాత్రం కొంచెం గుచ్చుకుంటున్నాయని చెప్పి, అండ్ ఫ్రీగా పనుకోలేరు కదా, అప్పుడు కొంచెం బాధపడ్డది. చూడండి వాళ్ళ తమ్ముడు మాత్రం నానా నేను అని ఒళ్ళో కూర్చున్నాడు అనమాట. సో ఇది యాక్చువల్గా ఎప్పటిదో 3 years బ్యాక్ వీడియో అండి, కొంచెం అందుకే క్లారిటీ తగ్గింది. ఇదిగోండి పాప ఫేస్ చూడండి, చూపించట్లే కూడా బలవంతంగా మేము అడిగితే. ఎట్ లాస్ట్ ఒక 1/2 hour 1 hour తర్వాత అయితే తను సెట్ అయిపోయింది. బాబు చూడండి నాకు కూడా అని ఆయన అంటున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అక్కడికి మేము కుట్టించే టైంలో తిరుపతమ్మ తల్లి కూడా ఒంటి మీదకి వచ్చిందండి. అక్కడ ఒక ఆమెకి చాలామంది కుట్టారు ఆ టైంలో. చూడండి అందరూ ఎలా ఉందో అని చూస్తున్నారు. పక్కనే పుట్ట అనమాట, దాంట్లో క్యూ పెట్టారు. ఇక్కడేమో దేవత అనమాట, ఇక్కడ దేవత గుడి, అక్కడ పక్కనేమో పుట్ట. సో చూస్తున్నారు కదండి టెంపుల్ని. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. మీరు ఎప్పుడైనా పెనగంచిపూలు వెళ్ళే రూట్లో రండి, ఇక్కడ మీకు మంగోల్ దగ్గరలో కనిపిస్తుంటుంది. సో చూస్తున్నారా అవుట్ఫిట్. ఇప్పుడు బాబుది చూసేయండి. మేమైతే ఖమ్మం దగ్గరలో గువ్వలగూడెం అని ఉంటుందండి, అక్కడ నాగమ్మ తల్లి బాగా ఫేమస్ అంట. సో అత్తయ్య గారు అక్కడ మొక్కాను కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. గంగమ్మ తల్లి కన్స్ట్రక్షన్లో ఉంది. యాక్చువల్గా రోడ్ వైండింగ్లో టెంపుల్ అంతా తీసేశారు. నాగమ్మ తల్లి పుట్ట ప్రెజెంట్ అయితే లేదు, కానీ ఉన్నప్పుడు మొక్కుకున్నారనమాట. సో ఇప్పుడైతే టెంపరీగా టెంపుల్ ఉండి పోతురాజు స్వామి టెంపరీగా టెంపుల్ ఉంచారండి. సో పర్మనెంట్గా కడుతున్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న టెంపుల్ ఇది. గంగమ్మ తల్లి నాగమ్మ తల్లికి అండ్ పోతురాజు స్వామికి. చూస్తున్నారు కదండి, రష్ అయితే బాగానే వస్తుంది, బాగా ఫేమస్ అంట ఇక్కడ. అండ్ అక్కడ బోనాలు సమర్పిస్తున్నారు అండ్ ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారండి. అండ్ ఇక్కడ మొక్కుకున్నాం అనమాట. అప్పుడప్పుడైతే అసలైతే రెగ్యులర్గా ఇక్కడికి కూడా వస్తారంటండి కుట్టించేవాళ్ళు, బట్ మేము వెళ్ళిన టైంకి మాత్రం లేరు. సో ఇంకా మేమేం చేసామంటే మొక్కుకున్నారు కాబట్టి స్టడ్స్ అనేవి ఇక్కడే దేవత దగ్గర ఉంచేసి ఇంటి దగ్గర కుట్టించామండి. ఇది టెంపుల్ అనమాట.
సో వాడికి ఏమర్థమైంది ఏమో తెలియదు కానీ అక్కడికి వెళ్ళంగానే ఏడవడం స్టార్ట్ చేశాడండి. అసలు దగ్గరికే రావట్లే, చూస్తున్నారు కదా. ఎందుకో మరి ఎంత జస్ట్ అసలు వెళ్ళని కూడా వెళ్ళలే, అదిగోండి రానని వెళ్ళిపోతున్నాడు అసలు. తర్వాత మా ఫాదర్ గుంజుకొచ్చారు. ఇదిగోండి ఫాదర్ అండ్ బాబాయ్ అనమాట. సో ఇంకోండి చెప్పా కదండి, ఫాదర్ ఒళ్ళో కూర్చోబోయారు ఫస్ట్, తెలియదు కదా మాకు కూడా ఫస్ట్. కానీ ఎందుకో మన మిరాకిల్ అనమాట, మంచి జరగడానికి దేవుడు అనేవాడు ఇంకా తర్వాత వాళ్ళ ఫాదర్ ఒళ్ళో కూర్చోబెట్టేలాగా ట్రై చేశాడనమాట. ఫస్ట్ పాపకు కుట్టించినట్టు ట్రై చేయండి అని చెప్పి పాపకు కుట్టండి అని అన్నాము. ఇవి ఇయర్ రింగ్సే చిన్న చిన్నవి కట్ చేశారండి, షార్ప్వి. సో ఇదిగోండి కూర్చోబెట్టపోయారు, బట్ కూర్చోలేదు, వాడు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట, దిగట్లేదు. నెక్స్ట్ మేమేం చేసామంటే తనకు కుట్టించినట్టుగా ట్రై చేయండి పాపకి, అప్పుడు కొంచెం వాడు అంతలోపు భయపడకుండా ఉంటాడంటే సరే అని ఇదిగోండి పాప కుట్టించిన ట్రై చేశారు. తర్వాత ఇంకా డాడీ వాళ్ళు కుట్టించుకోవట్లేదని చెప్పి ఇంకా సార్ వెళ్ళారు, చూస్తున్నారు కదండి. అదిగోండి ఇంకా ఆయనే కూర్చోబెట్టుకున్నారనమాట. కానీ పాప లిటరల్లీ అస్సలు ఏడవలేదండి. తనకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ పాప మాత్రం అస్సలు ఏడవలే. అందరూ చూస్తే ఏమంటారని వీడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. బాగా ఏడుస్తున్నాడు కదా, ఇంకా వాళ్ళ డాడీ చూడండి ఏమనుకున్నాడు. వాడు ఏడుస్తుంటే మేము నవ్వుతున్నామే అని ఏమనుకోకండి. రీజన్ ఏంటంటే మా షాప్కి వచ్చే కస్టమర్స్ మ్యాక్సిమం ఏమంటారంటే మీకు 2 పాపలా అని చెప్పి అంటారు. వీడికి అబ్బాయి డ్రెస్సులు వేస్తున్నా కూడా అందరూ విని అమ్మాయి అనే ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇంకా ఆ స్టడ్ చూడంగానే సార్కి నవ్వు వచ్చిందనమాట. ఇన్ని రోజుల నుంచి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఇంక ఇప్పుడైతే పక్కా అమ్మాయి అనే అనుకుంటారు అని. సో అలా నవ్వారనమాట. కానీ తర్వాత మాట చూడండి మళ్ళీ ఏమంటున్నాడు. స్టడ్స్ చూపివా, ఇటు చూపించు, ఇటు. ఓకే బాగున్నాయా, ఎలా ఏడ్చావమ్మా? చూసారా, తర్వాత మాత్రం బాగుంది అని అంటున్నాడు. ఒక రోజే కొంచెం నొప్పి అన్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్.